బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ విషయంలో నోటీసులు స్పందించడం లేదన్నారు కిసాన్ కాంగ్రెస్ కోదండరెడ్డి. ఇక అక్రమ మైనింగ్ ను ఆపాలని, బ్లాస్టింగ్ వల్ల రైతులు చాలా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ కనుసన్నల్లో ఒక మాఫియా పనిచేస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ అండదండలతోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ అక్రమ మైనింగ్ వల్ల 56 మంది పేదలు చనిపోయారని, డైలీ 3000 లారీల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ విషయంలో నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదన్నారు కిసాన్ కాంగ్రెస్ కోదండరెడ్డి. ఇక అక్రమ మైనింగ్ ను ఆపాలని, బ్లాస్టింగ్ వల్ల రైతులు చాలా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ కనుసన్నల్లో ఒక మాఫియా పనిచేస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ అండదండలతోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ అక్రమ మైనింగ్ వల్ల 56 మంది పేదలు చనిపోయారని, డైలీ 3000 లారీలలో అక్రమ మైనింగ్ జరుగుతుందన్నారు. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేవాళ్ళు, అది సుప్రీంకోర్టు లాగా. అక్కడ ఎవరిని పెట్టిండ్రు? రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ పనిచేయడం లేదు. కొత్త ఆయనని పెట్టలే. ఎప్పుడు పోయినా తీసుకునే పరిస్థితి లేదు ఆడ. అప్పుడు దాన్ని గ్రహించి జడ్సన్ గారు జాతీయ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇందాక ఆర్డర్లు అవన్నీ చూస్తే నిజంగా ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేటీఆర్ ప్రత్యేకంగా సమాధానం చెప్పాలి. కేటీఆర్కు అక్కడ జరుగుతున్న ప్రతి విషయం కూడా తెలుసు. మేము డైరెక్ట్గా వారి పైన మేము ఆరోపణ చేస్తున్నాము. కేటీఆర్ గారు నిర్వహిస్తున్న ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఏ డిపార్ట్మెంట్లో ఆయన చేతిలో ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లలో కూడా 100కి 100 రూపాయలంతా కూడా లంచగొండితనం, వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఇన్ని మైనింగ్ కంపెనీలు ఆడ ఉండడం, దానికి ఇంత రిప్రజెంటేషన్ చేసిన తర్వాత కూడా ఇప్పటి